ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చూసాము. 150 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. శిక్ష పడిందా, రుజువైందా? ఆయన బయటికి 17 అడ్డం పెట్టుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ 17A కింద అనుమతి ఇవ్వని గవర్నర్ దగ్గర ఫైల్ ఉందని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను ఆ 55 కోట్లు ఇచ్చింది నేనే, మళ్ళీ చెప్తున్నా, నిర్దిష్టంగా చెప్తున్నా. ఎందుకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, ఫార్ములా ఈ రేస్ 4 ఏళ్ళు వరుసగా సైన్ చేశాము, దాన్ని కంటిన్యూ చేయడానికి, తెలంగాణ ఇమేజ్ పెంచడానికి, మొబిలిటీ రంగంలో, సస్టైనబుల్ మొబిలిటీ రంగంలో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో టెస్లా లాంటి కంపెనీలు కూడా ఆకర్షించడానికి ఒక ప్రధాన స్థావరంగా చేయడానికి పరిశ్రమల శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేనే నిర్ణయం తీసుకున్నాను. దాన్ని అందులో ఏమైనా అవినీతి జరిగింటే రుజువు చేయండి. అడ్డగోలు ఆరోపణలు ఎవడు పడితే వాడు మాట్లాడచ్చు. నోరుంది కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగాం కదా, ఈరోజు కూడా వాగుతామంటే ఎట్లా? ప్రభుత్వం నీది, నీ కింద 4.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రుజువు చేయి, నేను చేసిన తప్పింది. రుజువు చేస్తామని చెప్తున్నారు. 55 కోట్లు చెప్తున్నారు. అదిగో ఈ మీడియా లీకులు, అగరెస్టు, నానా పులి ఏంది ఊకే నాకు అర్థం కాదు. ఏం కేసు ఏంది, ఏడ అవినీతి జరిగింది, అసలు ఇలా యాంటీ కరప్షన్ యాంగిల్ ఏడుంది చూపెట్టు. మీరు సిద్ధంగా ఉన్నారా జైలుకు వెళ్ళడానికి కేసులు పెడితే? బ్రదర్, నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నేను 2006లో తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టాను. ఆ రోజు చెప్తారు కదా, సర్పే కఫన్ బాంధ్కి నిక్లేని. ఎందుకంటే ఆ ఉద్యమంలో మేము ఆ రోజు దిగినాడు ఏమవుతుందో తెలియదు, ఎక్కడన్నా ఏదైనా పోరాటంలో పోయినప్పుడు ఎవడన్నా ఫైరింగ్ అయితే ఏమవుతుందో తెలియదు. కాబట్టి సావుకే సిద్ధపడి దిగిన వాళ్ళం. ఇక ఈయనేదో కేసు పెడతా పీకుతా అంటే ఏం చేస్తా వచ్చాయి, నేను ఎందుకు వద్దంట. ఇప్పటికీ కాళేశ్వరానికి సంబంధించి